గొప్పది, అన్ని నామాలలో రామనామం గొప్పదని తేల్చారు. కారణం ఏమిటంటే హరిహరులు ఇద్దరు కంటే అది కూడా ఎవరు లేరు. ఈ సృష్టి మొత్తంలో విష్ణుమూర్తి శ్రీమహాదేవుడు కంటే గొప్పవాడు లేరు. అందుకే నారాయణ మంత్రంలో నుంచి రాణి, నమశివాయలో నుంచి మాని రెండు కలిపి రామమన్న మంత్రంలో మనం తయారు చేయడం జరిగింది. అందుకని రాముని స్మరించడం అంటే హరిహరులు ఇద్దరిని కీర్తించడమేనయ్యా, ఇద్దరిని స్మరించడమేనయ్యా అని చెప్పారు. అది రాముడి కంటే ముందు నామం పుట్టింది, కానీ రాముడు ఆ నామానికి తగ్గట్టుగా నడుచుకొని అది తనగా మార్చుకున్నాడు ఆయన. అందుకని రాముడు లోకాలు ఎట్టి మహిమలు చెప్పకుండా అద్భుతమైనటువంటి మానవ జీవితం పరిపక్వత ఎట్లా ఉండాలో, ఆదర్శం ఎలా ఉండాలో, ఒక మాట ఇస్తే ఎలా బ్రతకాలో, ధర్మం అంటే రాముడు చూస్తే సరిపోద్ది, సత్యవాకు అంటే రాముని చూస్తే సరిపోద్ది. ఆ విధంగా రాముడు జీవించడం జరిగింది. అందుకే మన రామాయణం మన గ్రంథం ప్రకారం, మన వాళ్ళు చెప్పే లెక్కల ప్రకారం, యుగాల ప్రకారం చూసుకుంటే ఈయన త్రేతాయుగం లాస్ట్ లో వచ్చింది, ఈయన తర్వాత యుగం అంతం జరిగింది. ఎందుకని యుగ పురుషుడు అంటారు. ఒక మహాత్ములతో యుగం ప్రారంభమైన, ఒక మహాత్ములతో యుగం మరి వీడ్కోలు కలిగిన ఆయన యుగ పురుషుడుగా చెప్పుకోవడం జరిగింది. అట్లాంటి యుగ పురుషుడే శ్రీరామచంద్రమూర్తి. త్రేతాయుగం లాస్ట్ లో వచ్చాడు. ఆయన తర్వాత యుగ సంధి ముగిసింది, తర్వాత గోపురం మొదలైంది. అందుకనే అలా అలా యుగ పురుషుడుగా మరి ఆయన వచ్చినటువంటి రాముడు తర్వాత మనకి ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు. ఈ విధంగా మహాత్ములు అందరూ కూడా మరి చేసేటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందుకని మనకి ఆ యుగాల ప్రకారం చెప్తే మనకి రామాయణం పుట్టి 8,86,000 సంవత్సరాలు అయినట్లు మన చరిత్ర ఉన్నది. కానీ మనకి మన వాళ్ళు 200 సంవత్సరాలు తెల్లవాళ్ళు మనల్ని పాలించారు. మన గాంధీ మహాత్ముడు మన స్వతంత్రం ఇచ్చాడని మనం చెప్పుకుంటాం కదా. అప్పటికి 200 ఏళ్ళు మనకి ఒక విదేశీ కాలాన్ని కొనసాగింది. వాళ్ళు పరిశోధన చేశారు, ఎందుకు ఈ రామాన్ని ప్రతి ఇంటిలో ఇట్లా ఎందుకు పెట్టుకుంటారు, పేర్లు కానీ ఫోటోలు కానీ ప్రతి ఊళ్ళో ఎందుకు గుడి కడుతున్నారు, దీని మీద ఏమిటని వాళ్ళు తీవ్రంగా పరిశోధన చేస్తే వాళ్ళు తేలిందంటే ఇది చాలా గొప్ప ఆదర్శమైనటువంటి కావ్యం, గొప్ప గ్రంథం. రాముడు అనేవాడు నిజంగా జన్మించిండు, కానీ వాళ్ళ లెక్కల ప్రకారం తెలిసింది ఏంటంటే 7,000 సంవత్సరాలు పైన అయిందని తెలిసారు. మనకు ద్వాపర యుగం 5,200 సంవత్సరాలు మొదలైంది. అందుకని మనకి చూసుకుంటే అవతల 2,000 సంవత్సరాలు, మినిమం 7,000 సంవత్సరాలు మానవ జీవితాలు ఇంత అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంస్కృతి కావ్యం పొందటం అనేది, అది ఆ కావ్యం కూడా ఒక రూపం దాల్చి ఇన్ని గుళ్ళుగా ఎంత వ్యవస్థలుగా ఎదగటం అంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి గ్రంథం రామాయణం. ఎవరూ లేనటువంటి ఏకైక మర్యాద పురుషోత్తముడు శ్రీరామచంద్ర ప్రభు. అట్లాంటి రామచంద్ర ప్రభువుకి సేవకుడుగా, భక్తుడుగా అద్భుతమైనటువంటి విజయాలు కిష్కింధ కాండలో 36 గంటల్లో ఆయన సాధించిన ఘనత ఏమిటంటే అందరూ వెళ్ళాడు. ఈయన మనకి తూర్పు ఆగ్నేయ దక్షిణ దిశగా వచ్చాడు. ఎందుకంటే గోదావరి మనకి అక్కడ భద్రాచలం దగ్గర జరిగింది వాళ్ళ నివాసం అంతా. అక్కడి నుంచి వాళ్ళు ఊరుగా వచ్చారు. ఈ ఊరుగా వచ్చి తమిళనాడు ఆ మూలన మన వాళ్ళు ఇప్పుడు రామసేతులు కట్టారు కదా, ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత మరి అవతల లంక దాటాలి. లంక దాటాలంటే ఎలా? అక్కడికి వచ్చిన తర్వాత చెప్పాడు, ఎవరు జటాయు అన్న ఆయన పక్షిరాజు ఆయన చెప్పాడు, అయ్యా లంక అవతల రావణాసుడు సీతమ్మని చేస్తుంటే అక్కడ ఉన్నదని చెప్పాడు. అక్కడ ఉంటే మరి ప్రజలు చూడాలి, రూఢి చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. ఆలోచించిన తర్వాత అక్కడికి పోవాలంటే ఎవరు పోగలరు? వాళ్ళలో చాలా మంది